నమస్కారం అండి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర మహిళలను మరొక్కసారి మోసం చేసింది అన్నదానికి నిదర్శనం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు నాయుడు. ఈరోజు గత ప్రభుత్వంని వ్యతిరేకిస్తూ, అమ్మఒడిని వ్యతిరేకిస్తూ తల్లికి వందనం తీసుకొస్తున్నాము. జగన్ ప్రభుత్వం ఒకరికే ఇస్తూ ఉంది, ఇద్దరికే ఇస్తూ ఉంది. మేము అలా కాదు, మేము ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే, ఎంతమంది బాలికలు ఉంటే అంతమంది చదువుకోవడానికి తల్లికి వందనం పేరుతో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో వాళ్ళని మేమే చదివించే బాధ్యత తీసుకుంటామంటూ చంద్రబాబు ఇంతింత పెద్ద చేతులు చాస్తూ ఒకటోసారి ఇద్దరు, ముగ్గురు, నలుగురు అని పేర్లు వల్లించి చెప్పారు. అలాగే లోకేష్ కూడా ఒకరు వస్తే ఎంతమంది, ఇద్దరు వస్తే ఎంతమంది, ముగ్గురు వస్తే ఎంతమంది అంటూ ప్రజల నుంచి అడిగి మరీ ఒక్కొక్క విద్యార్థికి చొప్పున 15,000 ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి అన్ని వేలు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చి, అలాగే నిమ్మల గారు అక్కడ ప్రచారంలో చూపిస్తూ మీ ఇంట్లో ఎంతమంది ఈవిడకిస్తాం, 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 ఈవిడకిస్తాం అంటూ పేరున చూపిస్తూ ఈవిడకి 15,000, ఈవిడకి 15,000, ఈవిడకి 15,000, ఈవిడకి 17,000 అలా చెప్పుకుంటూ 60,000 మీ కుటుంబంలో 60,000 మీ విద్యార్థులకు ఇస్తామని చెప్పి నమ్మకంతో ఓట్లు వేయించుకొని తల్లి ఆశలను నీరు కారుస్తూ, తల్లి ఆశలను అడియాశలు చేస్తూ ఈరోజు జీవో 29 నంబర్ని తీసుకొచ్చి ఒక్క విద్యార్థికి కుటుంబంలో బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, అది ఆర్థికంగా చితికిపోయి తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, కుటుంబానికి తల్లికి ఒక్క అకౌంట్లోకి 15,000 మాత్రమే వేస్తామంటూ ఈరోజు జీవో జారీ చేసింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం మహిళా ద్రోహి ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తల్లులనే మోసం చేస్తున్నారంటే, తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్ము పైన గుద్దినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు వైఖరి.